హాయ్ గాయ్స్, మనం ఏమైతే ఇప్పుడు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అదే డే 90 ఎపిసోడ్ గురించి. ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్తే ఎపిసోడ్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది తేజ ఓవర్ యాక్షన్, అలాగే ప్రేరణ పృథ్వీకి అన్యాయం జరిగిందా, అలాగే మనం చూస్తే సంచాలకులుగా అయితే వరస్ట్గా అయితే బిహేవ్ చేశారు. అలాగే వాళ్ళు లోపలికి వెళ్ళి కొంచెం పర్సనల్ ఇష్యూస్ని పర్సనల్లోకి వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ అనిపించలేదు. అలాగే ఎందుకు ఈ కామెడీ ప్రతి ఇప్పుడు సీజన్ అయిపోవచ్చేసింది, లాస్ట్ ఇంకా 4 వారాలు ఉంది. ఈ 4 వారాల్లో కూడా ఒక 15 to 20 minutes నీకు కామెడీ మన ఎపిసోడ్ వేస్తున్నారంటే అంటే అది ఉపయోగం లేని కామెడీ. అలాంటప్పుడు ఎపిసోడ్ని వీళ్ళు కావాలనే కంటెంట్ లేక కామెడీని పండించాలనుకుంటున్నారా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో మనం డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ వద్దాం. ఫస్ట్ అయితే డే స్టార్ట్ అయిన తర్వాత చిన్న ఇష్యూ ఏంటి, ఫ్రైడ్ రైస్ గోల. ఇక్కడైతే ఇది ఖచ్చితంగా ప్రేరణ సైడే తప్పు. వాళ్ళు రైస్ మిగిలిందని ఫ్రైడ్ రైస్ చేసుకోవడం. ముందుగా అవినాష్ అయితే అడిగాను అని చెప్పేసి చెప్తాడు. సో అడుగుంటే మాత్రం ఖచ్చితంగా అదైతే తప్పు కాదు, అడగకపోతే మాత్రం తప్పు. ఇక్కడ ప్రేరణ తర్వాత నబీలు అంటే ప్రేరణ కావాలంటే ప్రేరణ పోయి అడగొచ్చు, కానీ పోయి నబీలు చెప్పడం, మళ్ళీ వాళ్ళంతా డిస్కషన్ మళ్ళీ విష్ణుప్రియకి చెప్పడం, విష్ణుప్రియ వినడం, మళ్ళీ విష్ణుప్రియ పోయి అడగడం. సో ఇదంతా ఏందో వీళ్ళంతా వాంటెడ్గా పోయి అడిగినట్టుగా అయితే నాకు అనిపించింది. తర్వాత ఇంకా అవినాష్ ఉండి ఈ అందరం కలిసి షేర్ చేసుకుందామని చెప్పడం ఒక మంచి అంటే ఒక చాలా మంచి మాటతో అయితే ఫసక్ చేసేసాడు. సో అక్కడ వరకు మంచి. మళ్ళీ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, తేజ మరియు రోహిణి, వాళ్ళతో డిస్కస్ చేయడం అంటే వీళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకున్నారు అలా అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఉన్న చెప్పు, అంటే కొంచెం తిన్నాను, లేకపోతే నేను చేసుకున్నాను, మీరు కూడా చేసుకున్నాం, ఏదో ఒకటి. అంతేగాని ఇలా అంటే వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు, వాళ్ళు ఇలా డిస్కస్ చేసుకున్నారు, వాళ్ళు వచ్చి వీళ్ళ గురించి చెప్పుకునే, వీళ్ళు వచ్చి వాళ్ళ గురించి చెప్పుకునే. ఇక్కడ విష్ణుప్రియ లాస్ట్కి తీసుకెళ్ళి ప్రేరణ బ్యాట్ చేస్తుంది. అది జరిగింది. కానీ ఇక్కడ ఫస్ట్ తప్పైతే ప్రేరణ కావాలంటే ప్రేరణ నబీల్ చెప్పకుండా డైరెక్ట్గా పోయి అడగాలి. ఇప్పుడు నబీల్ పోయి అడగాలి, నబీల్ మంచిడు అయిపోయాడు. సో అలా ఉంటుంది అనమాట. సో ఏదైనా బిగ్ బాస్ హౌస్లో నీకు నువ్వే తోపు అన్నట్టుగా అయితే ఉండాలి. అది నా ఒపీనియన్. ఇంకా తర్వాత కామెడీ తెలిసిందే కదా, కామెడీ ఈ కామెడీలో ఒక పాయింట్ చెప్పాలి. ఇంకా మన అవినాష్, తేజ వీళ్ళు కామెడీ చేస్తూనే ఓజీ టీం ఎవరైతే పార్ట్నర్లు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టుగా అయితే నాకు అనిపించింది. అంటే ప్రతిసారి గ్రూప్ గేమ్ అంటే ఇక్కడ తేజ హెయిర్ స్టైల్ తీసుకొస్తాడు. తేజ హెయిర్ స్టైల్ తీసుకొచ్చి వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఏం చెప్తారు, తేజ బాగానే ఉంది తేజ అంటారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లేస్లో మనం ఉన్నా సరే, ఏ ఆడియన్స్ ఉన్నా సరే, అక్కడ తేజ ఇది నీకు వరస్ట్గా ఉంది బాధని చెప్పరు. సో అలాగే అందరూ కలిసి ఓకే బాగున్నారు. అంటే ఇక్కడ తేజ అనేది ఏమంటారు తెలుసా, నేను కామెడీగా ఫన్గా అన్నాను బ్రో అంటాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే బయట ఆడియన్స్కి ఖచ్చితంగా ఇది వాంటెడ్గానే మన తేజ ఓజీ టీంని అన్నాడు, గ్రూప్ అంటే మీరు కూడా ఇప్పుడు కూడా గ్రూప్గా ఆడుతున్నారు అన్నాడు అని అయితే అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా వస్తారు మన పెద్దోళ్ళు సంచాలక్స్, పెద్ద హీరోయిన్స్లా వస్తారనమాట. ఎవరెవరు పునర్నవి, రితిక. సో ఇక్కడ సరే మనము గేమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే రావంగానే 2/3 డే పక్క తీసి వేస్ట్. దాని తర్వాత పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళారు. అది కూడా తేజాని, పృథ్వీని, విష్ణుప్రియాని వీళ్ళని వాంటెడ్గా వీళ్ళనే అడిగాడు అనమాట. అంటే ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే బ్యాడ్గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళలోంచి
విషయం బయట తెద్దాం అనుకుంటున్నారా అని అయితే నాకు అర్థం కాలేదు. అసలు పర్సనల్ అంటే ఇప్పుడు పునర్నవీన్ ఉంది, పునర్నవీన్ ఇంతకుముందు రాహుల్తో క్లోజ్గా లేదు. ఇంకా వితిక ఉంది, వితిక వచ్చి వరుణ్ సందేశ్లో వచ్చింది, ఇంకా హస్బెండ్తో వచ్చింది కాబట్టి సో ఆబ్వియస్గా క్లోజ్ అవుతుంది. సో వీళ్ళేదో అలా ఆడలేదు, అలా అలా ఉండలేదు అన్నట్టుగా వాళ్ళ అదే చెప్తారు కదా, గురిగింజకి దాని కింద ఎరుపు తెలియదంట, దాని కింద నలుపు తెలియదంట, పైన ఎరుపే తెలుస్తుంది. ఆ రకంగా ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు అలానే సిచ్యువేషన్. ఇంకొక పాయింట్ ఏంటంటే స్ట్రెస్ చేసి మరి ఇక్కడ క్లోజ్గా ఉన్నోళ్ళు బయటికి వెళ్ళి క్లోజ్గా ఉండరు అని ఒకటికి 2-3 సార్లు చెప్తారు. దానికి విష్ణుప్రియ అడగద్ది ఎందుకు ప్రతిసారి దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నానని. సో అప్పుడు వితిక అలా కాదు ఇలా అలా అని చెప్పి చెప్తున్నాను అనమాట, కవర్ చేయడం. సో అక్కడే వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఒపీనియన్ 2 దొబ్బాయి. అప్పుడే అనుకున్నా వీళ్ళు ఏం చేస్తారా నాయన సంచాలకు అని. దాని తర్వాత ఒక తేజ అయితే అక్కడ ఎందుకు నువ్వు అలా సపోర్ట్ ఉండాలి అన్నప్పుడు తేజ చెప్పిన ఆన్సర్ ఏంటంటే అక్కడ అందరూ వాళ్ళకి చెప్పారంట, అంటే ఇక్కడ తేజ ఆల్రెడీ ఇంటెలిజెంట్ అయ్యుండి అది స్ట్రైట్గా ఎట్లా నిలబడద్దని అనుకుంటాడు. అసలు స్ట్రైట్గా నిలబడుతుంది అనుకోవడమే ఒక బ్లండర్ మిస్టేక్. సో 99 కాదు 100% స్ట్రైట్గా అవి ఏమైనా గమ్స్ లేకపోతే ఇంకా అతికించుకున్నట్టువే అప్పుడే చూస్తే ఆ బాక్స్ చూస్తే అర్థమైపోద్ది కదా, ఒక షేప్లో ఉండవయ్యి అవి స్ట్రైట్గా ఎట్లా నిలబడతాయి, అప్పుడే వచ్చేయాలి రోప్లాగా ఉండాలని. సరే తెలిసిన తర్వాత పెట్టగలిగాడా? పెట్టలేనప్పుడు ఎందుకు అన్ని మాట్లాడను? దానికంతా అవి మనసులో నుంచి ఆ భావోద్వేగంతో వచ్చిన మాట్లాడినాడు. సో నాకైతే నిజంగా అయితే ఎప్పుడైతే గేమ్ ఆడలేరో అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి డెసిషన్స్, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అదైతే గుర్తుపెట్టుకోవాలి. నాకు అది అనిపించి చెప్పా. సో ఇక్కడ తేజ కరెక్ట్గా అయితే ఆడట్లేదు అన్న ఒపీనియన్, అంటే నాకు కరెక్ట్గా కాదు. సో హీఈస్ ఇంటెలిజెంట్, కానీ ఆ సిచ్యువేషన్లో సపోర్ట్ కావాలి అనడం తప్పు. ఎందుకంటే అది ఇండివిజువల్ గేమ్లో ఇప్పుడు వాళ్ళు నీకు గేమ్ మిడిల్లో ఒకవేళ హింట్ ఇచ్చారు అనుకో, ఇట్లా నువ్వు చివరికి కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయావు కదా అని నా ఒపీనియన్. సో అలాంటప్పుడు ఆ మాట మాట్లాడకూడదని. సో దాని తర్వాత అయితే ఇంకా టాస్క్. సో టాస్క్కి మనకి చివరిగా మిగిలింది 2: ఫిజికల్ స్ట్రెంగ్త్, అలాగే ఫోకస్, కాన్సన్ట్రేషన్. సో ఈ 2 అయితే మిగిలాయి. ఫిజికల్ స్ట్రెంగ్త్కి వచ్చి జాలుతో గెలువు అనే ఒక టాస్క్, ఫోకస్కి అయితే డోంట్ లెట్ ద బాల్ డ్రాప్, అది ఫోకస్ గేమ్. సో ఇప్పుడు మనం ఫిజికల్ గేమ్కి వెళ్దాం, జాలుతో గెలువు. దాంట్లో యాజ్ యూజువల్గా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు. సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ మధ్య వితికా పోయి పునర్నవీని నీకు గౌతమ్ అంటే గౌతమ్ నచ్చాడా అంటే ఎందుకు గౌతమ్ స్ట్రెస్ చేస్తున్నావు అని కామెడీ జోక్స్ చేయడం. సో ఇవన్నీ బాగా అనిపించాయి. ఇవన్నీ బాగా అనిపించిన తర్వాత ఫన్నీ వెళ్తుంది. ఇంకా సీరియస్ అనుకున్నప్పుడు ఫైనల్గా అయితే వాళ్ళు ఎంచుకున్న కంటెండర్స్ నిఖిల్, ఎందుకంటే ఇప్పటిదాకా గేమ్ ఆడలేదు కాబట్టి. సో దాని తర్వాత గౌతమ్ ఎంచుకుంటారు. గౌతమ్ ఎంచుకొని చెప్తారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే తేజ వాళ్ళని ఎందుకు వై నాట్ మీ అని ఎందుకు అడగలేదు. సో నీకు వై నాట్ మీ అనే పాయింట్ అనే పదం ఇంగ్లీష్లో పెద్ద తోపైనప్పుడు ఆ టైంలో వితిక అండ్ పునర్నవి వీళ్ళు గౌతమ్ని సెలెక్ట్ చేసినప్పుడు నువ్వెందుకు నీ పేరు ప్రస్తావించలేదు, అది ఒక పాయింట్. ఓకే, అంటే ఇవి నాకు అనిపించింది అనమాట. అప్పుడు అడుగుంటే దాని కథ వేరే ఉండేదేమో అనిపించింది. దాని తర్వాత సరే నిఖిల్
మన గౌతమ్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫిజికల్ అంటే పృథ్వీనే సెలెక్ట్ చేసుకుంటాడు నిఖిల్. ఎందుకంటే గేమ్ అనేది టఫ్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకునేది మాత్రం పృథ్వీనే. ఎందుకంటే తేజ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇంకేటప్పుడు అదే 2 ఆప్షన్లు ఒకవేళ నిఖిల్కి ఇచ్చినట్టే మేబీ తేజని సెలెక్ట్ చేసేవాడేమో. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అండి. ఇక్కడ నా ఒక చిన్న పాయింట్ ఉంది. సో అక్కడ అయిన తర్వాత బయటకు వచ్చి ఒక్కొక్క పేరు చెప్పాలన్నప్పుడు నిఖిల్ నుండి పృథ్వీ పేరు, అలాగే గౌతమ్ నుండి ప్రేరణ పేరు చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ వై నాట్ మీ అంటాడు. మరి అప్పుడు రైస్ చేస్తారు క్వశ్చన్, వై నాట్ మీ అని. వై నాట్ మీ అని రైస్ చేసినప్పుడు నిఖిల్ అక్కడ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నిఖిల్ అక్కడ ఆన్సర్ చెప్పి గౌతమ్ని బ్యాట్ చేశాడు అనేది నాకు అనిపించింది. అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కొక్క పేరు చెప్పినా సరే బయటకు వచ్చినప్పుడు ఈవెన్ ఎవరి పేరు ఎవరు చెప్పారు అని చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కంబైన్డ్గా ఆలోచించి చెప్పాము అని బయట చెప్పాలి. అదర్ దాన్ దట్ ఏమవుతుందంటే బ్యాడ్ అయిపోతారు, ఎవరో ఒకరు బ్యాడ్ అయిపోతారు. ఇక్కడ గౌతమ్ బ్యాడ్ అయిపోయాడు అని నా ఒపీనియన్. సో ఇక్కడ చెప్పకుండా ఉండాల్సిన నా ఒపీనియన్. ఇంకా చూస్తే మన నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, దానికి ఆయన తేజ హర్ట్ అవుతారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ తీయకూడదు నాకు తెలియదు. తను తేజ పార్టిసిపేట్ చేసిన 2 గేమ్స్లో లాస్ట్ వచ్చి హౌ హీ కెన్ ఎక్స్పెక్ట్ ఇంకొక కంటెండర్ రేస్లోకి ఎలా తీసుకుంటారని తేజ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు తేజకి ఇస్తారు, అప్పుడు ప్రేరణ ఎక్స్పెక్ట్ చేయకూడదా? అంటే ప్రేరణ బాధపడేదంటే తప్పులేదా? అంటే నీకొక్కడికే ఎమోషను, నీకొక్కడికే బాధ. ఇక్కడ తేజ ఇలాంటి ఎందుకు అర్థం చేసుకోలేకపోతే నాకు అర్థం కాదు. అసలు అనవసరంగా ఆ రోజు బ్లాక్ బెల్ట్ తేజకి ఇచ్చేస్తుంటే ఈరోజు గమ్ముగా సైలెంట్గా ఒక మూల కూర్చునేవాడు అనమాట, పక్కన కూర్చునేవాడు. అది చెప్పకూడదు, కానీ చెప్పేలాగా క్రియేట్ చేస్తున్నాడు. అంటే ప్రతిసారి అదే గ్రూపిజం మీద ఏదో కామెడీను, ఏదో ఫన్, ఏదో తీసుకురావడం, ప్రతిసారి వాంటెడ్గా అది తీసుకురావడం, తర్వాత ఇక్కడ లేచి వాంటెడ్గా అడగడం, ఎవరిని బ్యాట్ చేయాలనుకున్నాడు, ఎవరిని పోర్ట్రేట్ చేయాలనుకున్నాడు, అది నాకు అనిపించింది. ఇక్కడ తేజ అయితే బిహేవియర్ సరిగ్గా లేదని నేను చెప్పాలి. సో ఫ్యాన్స్ హర్ట్ అవ్వకపోయినా నాకు అనిపించింది. ఫైనల్గా నేనే చెప్తాను. ఇంకా తర్వాత గేమ్ జాతు తెలుగు గేమ్. ఈ గేమ్లో సంచాలక్స్ వాళ్ళు సపరేట్గా రూల్స్ పెట్టుకున్నారు. ఏంటి, పైనుంచి డిస్క్ తీసుకొచ్చిన తర్వాత ఆ డిస్క్ వేసేటప్పుడు పడకపోతే పోయి ఇంకొక తెచ్చుకోవచ్చు అంట. అసలు ఇదెక్కడ ఒక్క సచిన రూల్ నాకు అర్థం కాదు. నిజంగా చెప్పాలంటే భలే కోపం వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఒక కంటెండరు ఒకరు వచ్చి ఆ నీళ్ళల్లో కాలు పెట్టి ఆడ జారుతూ ఉంటే, అంత కష్టపడి రోపును పట్టుకెళ్ళి పైకి తీసుకెళ్ళి పైన డిస్క్ తీసుకొచ్చి ఏడుకొచ్చి వేయాలనుకున్నప్పుడు ఆ రూల్ తీసేసి ఉండాల్సింది నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అంత కష్టపడి మన కంటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ నీళ్ళలో కాళ్ళు పెట్టి అది జారుతుంటే, అంత కష్టపడి పైకి వెళ్ళి తీసుకొచ్చి ఆ డిస్క్ని ఇంకొకరికి తీసుకుంటే అది ఎంత బాధ ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి. సో అందుకైతే నాకైతే ఆ రూల్ అయితే కనిపించలేదు. ఇంకా ఫైనల్గా అయితే మన వాళ్ళు బాగా తీశారంటే, పృథ్వీ అయితే చించి అవగలపడేసారంతే. బయట ఆడియన్స్ అందరూ పృథ్వీ ఆడిన ఆట చూసి ఇదేమి ఆటరా నాయన అనుకుంటారు. ఏంటంటే అక్కడ నీళ్ళు తడుపుతున్నాయి కానీ అంటే ఆ కాళ్ళు గ్రిప్ మీద వెళ్తున్నాడు సపన. అది సూపర్ అనిపించింది. సో పృథ్వీ అయితే చాలా బాగా ఆడాడు గేము, నిఖిల్ కంటే కూడా బాగా ఆడాడు. కానీ ఫైనల్గా అయితే ఆ ఒక్క రీజన్ వల్ల పృథ్వీని బయటికి తప్పించారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా అయితే వాళ్ళు గేమ్ అయిన తర్వాత పృథ్వీ అయితే 10 డిస్క్లు అయితే వేసాడు బాస్కెట్లో. అలాగే నిఖిల్ 9 వేసాడు. దాని తర్వాత ప్రేరణ అండ్ గౌతమ్ 5 వేసారు. సో వాళ్ళిద్దరిని ఎలాగో కన్సిడర్ చేయరు కాబట్టి
సో వీళ్ళిద్దరిలో ఒకరు టాప్. ఇక్కడ సంచాలకుగా అయితే వరస్ట్గా బాప్ అంతే. దానికి ఇంకా అంతకుమించి పెద్ద ఓటు లేదేమో నాకు అనిపించదు, అందుకే తమ్ముళ్ళు పెట్టాల. వరస్ట్గా బాప్ అనిపించింది. ఎవరైనా ఒక డిస్క్ ఒక్క అడుగు పెట్టలేదంటే ఒక డిస్క్ తీసి ఎన్ని అవుతాయి? 9. అది వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకుంటారు కూడా. సో చేసుకున్నప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ఆ ఒక్కటి పెట్టలేదు కాబట్టి దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినట్టే కదా పైకి తీసుకొచ్చాడంటే. సో అలాగా పృథ్వీకి అయితే ఆ టాస్క్లో విన్నర్ ఇవ్వాల్సింది అని నా ఒపీనియన్. మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. ఇంకా అలాగే పృథ్వీ వచ్చి అడిగినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. ఏంటంటే ఆ రూల్ పాటించిన దానికి 2 డిస్కులైనా తీసేయచ్చు అని చెప్పని ఆ మాట చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంక వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. అంటే అక్కడ పృథ్వీకి ఇవ్వకుండా నిఖిల్కి ఇవ్వడం కరెక్ట్ కానే కాదు. అది 100% ప్రతి ఒక్కరు దాన్ని అయితే యాక్సెప్ట్ చేయరని నేను అనుకుంటున్నా. సో అలాగే నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. అందుకే ఆ పర్టికులర్ పాయింట్ని యాడ్ చేసి మరి చెప్తున్నాను. సో ఇదొకటి నోట్ చేసుకోండి. ఇంకా 3rd and 4th వచ్చి మన ప్రేరణ అండ్ లాస్ట్ గౌతమ్. ఇక్కడ 4th గౌతమ్ అయినప్పుడు ఇమీడియట్గా బ్లాక్ స్టార్ ఇవ్వమంటే ఎవరికి ఇవ్వాలి? ఉన్న 4th ప్లేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఇవ్వాలి. అది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రేరణ అంత ఫిజికల్ కూడా టఫ్గా ఆడి గౌతమ్తో పాటు వేసిందంటే తన ఎఫర్ట్కి మెచ్చుకోవచ్చు ఫస్ట్. దాని తర్వాత ప్రేరణ డిఫెండ్ చేసినప్పుడు ఇద్దరికి ఈక్వల్ వచ్చాయి. సో వాళ్ళు సంచాలకుగా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. బయట ఆడియన్స్ చూస్తుంటారు కదా. సో ఆడియన్స్ దగ్గర నువ్వు ప్లస్ అవుతావు కదా. నువ్వు ఫైనల్గా నీకు కావాల్సింది ఆడియన్స్ దగ్గర ప్లస్ అవ్వాలి. సో అది జరిగినప్పుడు నువ్వెందుకు మళ్ళీ అంటే దానికి ఎమోషనల్ అవ్వడం, దాని తర్వాత వాళ్ళ మీద కోపంతో కనీసం పోయేటప్పుడు కూడా హగ్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. సో ప్రేరణ అది మిస్టేక్ చేసిందని నాకు అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇక్కడ బ్లాక్ స్టార్ ఇవ్వడం ఖచ్చితంగా గౌతమ్కి బ్లాక్ స్టార్ ఇచ్చి ఉండాలి. ఇక్కడ ఇల్లు తప్పు చేసి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు తేజకి ఇవ్వకుండా విష్ణుప్రియకి ఇచ్చి తప్పు చేసి బిగ్ బాస్ ఏం జరుగుతుంది? ఎంతమందికి అన్యాయం చేస్తారు? ఆల్రెడీ దీంట్లో పృథ్వీకి తర్వాత మన ప్రేరణకి అన్యాయం జరిగిపోయింది. సో సరే ఎలాగూ బ్లాక్ స్టార్ ఇదే లాస్ట్ కంటెండర్ కాబట్టి బ్లాక్ స్టార్ ఇచ్చినా పెద్ద ఫరక్ పడదు అని అయితే పృథ్వీ అంటాడు. సో అది లీవ్ ఇట్, అది పక్క వదిలేసేయచ్చు. కానీ ఇక్కడ అన్యాయం అయితే జరిగిపోయింది. సో ఏమో రేపు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఏమైనా మిగతా వాళ్ళ నుంచి ఇంకొక కంటెంటర్ని చూస్ చేసుకుంటారేమో. సో అందుకు అనుకోవచ్చు, ఏమో చెప్పలేము. బ్లాక్ స్టార్లో వాళ్ళ నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు. అది మనం చెప్పేది కాదు. బిగ్ బాస్ ఫైనల్గా ఏం డిసైడ్ చేస్తారో తెలీదు. అక్కడ వరకు అయితే అది జరిగింది. ఇంకా ఎపిసోడ్లో ఏమో ఒక పాయింట్ అయితే మర్చిపోయాను. మధ్యలో ఆ వితిక వచ్చిన బిగ్ బాస్ సీజన్లో ఒక చిన్న పిన్నీస్ గొడవ పునర్నవితో వరుణ్ సందేశ్కి, పునర్నవికి మరియు వితికాకి వీళ్ళ ముగ్గురి మధ్య సంభాషణ ఎక్స్ట్రాడనరీగా పడింది. అంటే వితిక యాక్టింగ్ స్కిల్స్ తీసేసిందంటే సూపర్గా అనిపించింది. సో నాకు కామెడీలో అంటే వితిక కొత్త కాబట్టి ఆ కామెడీ కొత్తగా అనిపించింది, కొంచెం బాగా అనిపించింది. ఈ అవినాశీలు చేస్తుంటే అదే సోది కామెడీ, అంటే ప్రతిరోజు అదే. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఎంటాను రోజు కొద్ది రోజులు బోర్ కూడా వస్తుంది. ఆ టైప్లో అనమాట సాంగ్. కానీ ఏదైనా సరే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అలానే మనకి రోజు ఒకే కూర పెట్టినా తినలేము, ఆ టైప్లో అనమాట. ఒకే కామెడీ అంతే. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫైనల్గా అయితే మనకి 3 కంటెండర్స్, టికెట్ టు ఫినాలే కంటెండర్స్. ఒకటి వచ్చి అవినాష్, రోహిణి అండ్ నిఖిల్. సో ఇంకా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుద్దో, టికెట్ టు ఫినాలే ఎవరికి ఇవ్వాలనో ఆ టాస్కా లేకపోతే ఇంకేదైనా పెడతాడా అనేది అయితే మనం చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నాకైతే ఈ ఎపిసోడ్లో పెద్ద స్టఫ్ లేదనిపించింది.
కానీ వీళ్ళు వితిక అంటే పునర్నవి వీళ్ళు వచ్చి మనకి పెద్ద కంటెంట్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.